బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్ ఉంది. ఏపీని వరుణుడు మరోసారి పలకరిస్తాడని వాతావరణ శాఖ చెప్తోంది. ముందున్నవి ముంచే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ చేసింది. ఇక వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? అతి తుఫాను ఆవర్తనాల కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ బలపడి ఈరోజు తీవ్ర అల్పపీడనంగాను రాబోయే మరి కొద్ది రోజుల్లో వాయుగుండంగాను మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు నెమ్మదిగా కదులుతోంది. అది ఈ నెల 11 లేదా 12వ తారీఖున తీరానికి సమీపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన ఫెంగల్ తుఫాన్ తర్వాత మరోసారి ఇక తుఫాన్లు తీవ్రత ఉండదు, తుఫాను కానీ లేకపోతే అల్పపీడనాలు కూడా ఏర్పడే అవకాశం తక్కువని అంచనాలు ఉన్న క్రమంలో మరోసారి అల్పపీడనం ఏర్పడడంతో అటు రైతులు కావచ్చు, లేకపోతే ఇప్పటికే నీట మునిగిపోయిన ప్రాంతాలన్నీ కూడా మరోసారి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో అంటే తెలంగాణ రీజియన్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కూడా ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. తీరానికి సమీపించే కొద్దీ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత తీరానికి సమీపించే కొద్దీ కూడా వర్షాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు చేస్తుంది. దాని ప్రభావం స్వల్పంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరంలో కూడా సముద్రం అలజడిగా మారుతుంది. అలజడి క్రమేపీ పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇక వర్షాల ఉధృతి అయితే వచ్చే 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఆస్కారం కనిపిస్తుంది. ఓవరాల్గా బెంగాల్ తుఫాన్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో సముద్ర వాతావరణం క్రమేపీ వేడెక్కుతుంది. అంటే చల్లబడుతున్న కొద్దీ కూడా క్రమేపీ చల్లబడే కొద్దీ కూడా వర్షాల ఉధృతి కూడా తగ్గుతుంది. ఇక సిస్టమ్స్ ఏర్పడే అవకాశం కూడా ఉండదు. కానీ ఇది దాదాపుగా అంటే డిసెంబర్ 15 లోపు మరో అల్పపీడనం ఏర్పడడం అనేది ఈ సీజన్లో సహజంగా జరిగే ప్రక్రియ. అయితే దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఇది వాయుగుండంగా మారితే దాని ప్రభావం, దాని తీవ్రత ఏ విధంగా మనకు ఉంటుందనే దాని మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఐఎండీ అయితే దీన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఎక్కువ ప్రభావం అయితే శ్రీలంక మీద కనిపిస్తుంది, అలాగే తమిళనాడు మీద కూడా ఉంటుంది. దక్షిణ కోస్తా, రాయలసీమల మీద కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వచ్చే 24 గంటలు తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.